చాలా కాలం తర్వాత గ్రౌండ్లోకి దిగిన టీమిండియా ఆటగాళ్లకు బంగ్లాదేశ్ బౌలర్లు అనూహ్య రీతిలో ఊహించని షాక్ ఇచ్చారు. ముఖ్యంగా బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. హసన్ మహమూద్ బౌలింగ్లోనే టీమిండియా 4 స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, గిల్, రిషబ్ పంత్ అవుట్ అవ్వడం గమనార్హం. మిగతా ఆటగాళ్ల ఆటతీరు కాసేపు పక్కన పెడితే ముఖ్యంగా ఈరోజు డకౌట్ అయిన శుభ్మన్ గిల్ పై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్ బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి అనవసరమైన షాట్ ఆడి చేతులారా వికెట్ పారేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో గిల్ 8 బంతులు ఎదుర్కొని 0 పరుగులకు వెనుదిరిగాడు. ఈ రోజు పిచ్ ఆరంభంలో కాస్త పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో బంగ్లా ఫాస్ట్ బౌలర్ ఎదురుదాడి చేస్తుంటే వారిని గిల్ అడ్డుకోవాల్సింది పోయి డౌన్ ది లెగ్ సైడ్ పడిన బంతిని ఆడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. గిల్ ప్రదర్శన గత కొంతకాలంగా ఏమాత్రం ప్రభావవంతంగా లేదు. తాజాగా జరిగిన దులీప్ ట్రోఫీలో కూడా గిల్ 2 ఇన్నింగ్స్ లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ అతడికి బంగ్లా సిరీస్ కోసం బీసీసీఐ నుండి పిలుపు వచ్చింది. ఇదే విషయాన్ని ప్రశ్నించాడు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అసలు బీసీసీఐ ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తుందో నాకైతే అర్థం అవడం లేదు. గతంలో గిల్ సెంచరీలతో అన్ని ఫార్మాట్లో అదరగొట్టిన విషయాన్ని ఒప్పుకుంటున్నా. అయితే అతడు ప్రస్తుతం మంచి ఫామ్లో లేడు. అలాంటప్పుడు అతడి స్థానంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. గిల్ విషయంలో బీసీసీఐ మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటూ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. గవాస్కర్ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. దులీప్ ట్రోఫీలో అదరగొట్టిన రుతురాజ్ని పక్కన పెట్టి గిల్ ని ఎంపిక చేశారు. గతంలో కూడా గిల్ కి అవకాశాలు ఇవ్వడం కోసం వరుసగా రుతురాజ్ని పక్కన పెడుతూ వస్తున్నారు. ఇలా శుభ్మన్ గిల్ కెరీర్ కోసం రుతురాజ్ కెరీర్ ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు టీ20 జట్టులో కూడా దూకుడుగా ఆడే అభిషేక్ కంటే గిల్ కే అవకాశాలు ఇస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.